శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహీశ్వరం సుహృదయం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రుచ్యతి. సర్వయజ్ఞాలకు సర్వ తపస్సులకు ధ్యేయముగాను సర్వలోకములను నా తత్వాన్ని అనుసరించున్నట్లు శాసించే తత్వంగాను సర్వభూతాలకు అండగాను నన్ను గుర్తించిన సాధకుడు తన ఈ నిజ సాధన కర్మ చేతనే మోక్ష సుఖాన్ని పొందుతున్నాడు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. దీంతో సన్యాస యోగం అయిపోయింది. ధ్యాన యోగం తెలుసుకుందాం. ఇప్పుడు మనం భగవానుడు ఏమంటున్నాడంటే, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సహ సన్యాసీ చ యోగీ చ నిహ అగ్నిః న చ అక్రియః. అర్జున, దేహేంద్రియాదులు గుణకర్మల ఫలమైన సంసారాన్ని ఆశ్రయించక మోక్షమునే కోరి సాధన కర్మను ఆచరించే సాధకుడు సన్యాసి, సాధన కర్మ యోగి కూడా. సన్యాసి గురించి యోగి గురించి నీకున్న భావాలను మార్చుకో. రజోగుణ ప్రవర్తిచే అగ్నిహోత్రాది కర్మలలోని సాధన కర్మను విడిచి కామాదులు యందు ప్రవర్తించువాడు తమోగుణ ప్రవృత్తిచే నియతమైన సాధన కర్మను ఆచరించక మోహంలో చరించేవాడు సన్యాసి కాదు, యోగి కాదు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. యం సన్యాసం ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ హి అసన్యస్త సంకల్పః యోగి న భవతి కచ్చన. అర్జున, సన్యాసము సాధన కర్మలు రెండు ఒకటే. తత్వవేత్తలు దేనిని సన్యాసం అని అన్నారో దానిని సాధన కర్మ. కామ సంకల్పాలను విడవనివాడు సాధన చేసినవాడు కాదు, సాధన కర్మ యోగి కాదు. అంటే అవసంగ చేయవలసిన కర్మను చేసినవాడు కాదు. అంటే సంసార కారణమైన కామ సంకల్పాలను విడుచుట సన్యాసం. దానికి చేసే సాధనయే సాధన కర్మ. సాధన కర్మ వలనే సంకల్పరాహిత్యం దృఢమై ఆత్మతత్వం ధారణ అవుతుంది, ధ్యానం కుదురుతుంది అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు.